బళ్ళారి శివారులోని ఒక చిన్న గ్రామంలో అందరూ చిన్నచూపు చూసే ఒక కుమ్మరి ఉండేవాడు. అతని కుండలు వంకర టింకరగా ఉండేవని, అతని పనితనం నాసిరకంగా ఉండేదని గ్రామస్తులు ఎగతాళి చేసేవారు. అతని పేరు నారాయణ. నారాయణ మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోయేవాడు. ప్రతిరోజూ మరింత శ్రద్ధగా మట్టి పిసికి తన చక్రంపై తిప్పుతూ సరికొత్త ఆకారాలను సృష్టించడానికి ప్రయత్నించేవాడు. అతని గుండె నిండా ఒక బలమైన కోరిక ఉండేది, తన చేతులతో అద్భుతమైన కళాఖండాలు తయారు చేయాలని. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక గొప్ప కళా విమర్శకుడు వచ్చాడు. గ్రామస్తులు తమలో తాము నవ్వుకుంటూ నారాయణ చేసిన వింత వింత కుండలనైతే అతనికి చూపించారు. విమర్శకుడు వాటినైతే బాగా పరిశీలించి ఆ వంకరలో, ఆ అసమానతలో అతనికి ఒక ప్రత్యేకమైన అందం కనిపించింది. ఆ కుండలు నారాయణ హృదయాన్ని, అతని పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయని అతను అయితే గ్రహించాడు. ఆ విమర్శకుడు నారాయణను పిలిచి అతనిలోని ప్రతిభను గుర్తించాడు. అతని ప్రత్యేకమైన శైలిని మెచ్చుకున్నాడు. ఆ రోజు నుండి నారాయణ జీవితం మారిపోయింది. విమర్శకుడికి ప్రోత్సాహంతో నారాయణ మరింత ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అతని కుండలకు క్రమంగా గుర్తింపు రావడం మొదలైంది. ఒకప్పుడు ఏళన చేసిన వారే అతని కళను మెచ్చుకోవడం ప్రారంభించారు. చివరికి నారాయణ ఒక గొప్ప కుమ్మరిగా ఎదిగాడు. అతని కళ దేశమంతటా ప్రసిద్ధి చెందింది. అతని కథ అందరికీ ఒక గుణపాఠం. ఏళన లోతుల్లో కూడా గొప్పతనం మొలకెత్తగలదు. కేవలం పట్టుదల, నమ్మకం ఉంటే చాలు. ఒకరిని ఏళన చేసి మాట్లాడే ముందు మిమ్మల్ని ఎంతమంది ఏళన చేస్తున్నారో అనేది ఆలోచించి మాట్లాడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, మీకు నచ్చిందా లేదనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.